ఫ్లాష్. తమిళ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన తాజా చిత్రం వీరభద్రుడు విడుదలకు ముందే భారీ షాక్ తగిలింది. గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైన ఈ సినిమా తొలి రోజు షోలో ఆర్థిక సమస్యల కారణంగా క్యాన్సిల్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాల వరకు ఓవర్సీస్ లోనూ షోలు నిలిచిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో ప్రొడ్యూసర్ అభిమానులకు క్షమాపణ చెప్పారు. అసలు ఈ సినిమాకు ఏం జరిగింది, నిర్మాత ఎందుకు క్షమాపణ చెప్పారు, పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తమిళ స్టార్ హీరో సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు సినిమాను తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మే 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల రోజునే ఈ సినిమాకు ఊహించని బిగ్ షాక్ తగిలింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం థియేటర్లోకి రావాల్సిన సినిమా ఆర్థిక పరమైన సమస్యల కారణంగా మార్నింగ్ షోలు రద్దయ్యాయి. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి. బుక్ మై షోలో ఉదయం షోలు కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓవర్సీస్ లో కూడా వీరభద్రుడు మూవీ పరిస్థితి అలాగే ఉంది. అమెరికాలో ప్రీమియర్ షోలు రద్దవగా వీకెండ్ బుకింగ్స్ పై కూడా సందిగ్ధత నెలకొంది. దీంతో నిర్మాత ఎస్ఆర్ ప్రభు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఉదయం 9 గంటల షోలు రద్దు చేసినట్లు ఆయన చెప్పారు. అయితే తదుపరి షోలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై మాత్రం నిర్మాత క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు నిర్మాతల పాత బకాయిల విషయంలో ఫైనాన్షియర్లతో చర్చలు జరుగుతున్నాయని, సమస్య పరిష్కారం అయితే షోలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక దర్శకుడు ఆర్జే బాలాజీ కూడా ఎమోషనల్ పోస్ట్ తో స్పందిస్తూ ఈ సినిమా మొదటి నుండే ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటోందని, అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నమ్మకం ఇంకా ఉంది అన్నారు. ప్రస్తుతం సూర్య అభిమానులు మాత్రం వీరభద్రుడు ఎప్పుడు థియేటర్లో పడుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న వీరభద్రుడు మూవీకి ఎదురైన ఈ సమస్యలు మరి ఎప్పుడు ఎలా క్లియర్ అవుతాయో వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ సినీ ఫ్లాష్.